హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. సో బంక్లో అయితే చాలా మంది జనం ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అసలు అనుకోలేదు. ట్యాంక్ ఫుల్ చేయించాను. ఆల్రెడీ కుకట్పల్లిలో ఫస్ట్ భారత్ పెట్రోలియంకి వెళ్ళాము. బంక్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్యూల్ అయిపోయింది అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అయితే సిటీ బంక్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ దాదాపు 2 hours పట్టింది నాకు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి. ఫైనల్లీ ట్యాంక్ అయితే ఫుల్ చేయించుకున్నాను. ఈ క్రౌడ్ అయితే క్లియర్ అవ్వడానికి ఇంకా మినిమం 2 hours అయితే పడుతుంది. సో మ్యాటర్ ఏంటంటే ఫ్యూల్ అయితే కొట్టించుకున్నాను. ఇప్పుడు బండి స్టార్ట్ అవ్వట్లేదు. బంక్లో నుంచి అయితే బయటకు వచ్చా. సో మీరు డిలే చేయకుండా వీలైనంత వరకు ట్యాంక్ ఫుల్ చేయించుకోండి. ఫ్యూల్ అయితే దొరుకుతుంది అంటున్నారు, కానీ బంక్ మేనేజ్మెంట్స్ అందరి దగ్గర వీలైనంత అమౌంట్ ఉండాలి కదా. సో క్రెడిట్ అయితే ఇవ్వట్లేదు అంటున్నారు, అందుకనే ఫ్యూయల్ దొరకట్లేదు. బంక్లో వాళ్ళందరి దగ్గర క్రెడిట్ ఇవ్వకుండా ఫుల్ పేమెంట్ కట్టి తీసుకున్న అంత డబ్బులు వాళ్ళు కూడా రెడీగా పెట్టుకోవాలి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది ఫ్రెండ్స్, ఫైనల్లీ పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యా. నాకైతే ఓకే అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.